మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హవేలీ ఘన్పూర్ మండలం నక్కవాగు వద్ద అత్యంత భయానక ఘటన చోటు చేసుకుంది. వాగు ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ స్థానికుల హెచ్చరికలను పట్టించుకోకుండా ఒక కారు డ్రైవర్ ముందుకు వెళ్లాడు. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా భీతిల్లారు. అదృష్టవశాత్తు డ్రైవర్, అందులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. కారు మాత్రం వరదలో పూర్తిగా కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు వాగులు దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, అక్కడున్న ప్రజలు కానీ అందరూ వెళ్లొద్దు అని చెప్పి హెచ్చరించినప్పటికీ ఆయన వాగు దాటే ప్రయత్నం చేయడం కానీ అదృష్టవశాత్తు బతికి బట్టకట్టడం అనేది నిజంగానే ఆశ్చర్యము. డీటెయిల్స్ ఏంటి? బోనం మొత్తం నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే వాగులు ప్రధాన జలశాలు కూడా నిండుకుండలా మారాయి. ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా పూర్తిగా ఇప్పటికే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా వాగులు వంగలు కూడా దాటవద్దని ఇప్పటికే నీటి ప్రవాహంతో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలోని హవేలీ ఘన్పూర్ సంబంధించిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడ నుంచి ఆ కారు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇప్పటికే ఏదైతే వ్యక్తిని కూడా ఇప్పటికే ఎవరు తీయడంతో ఇప్పటికే అధికారులు కూడా సమాచారం అందించారు. సమాచారం అందించిన నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే కారు కొట్టుకోవడంతో ఏదైతే వ్యక్తి కూడా ఇప్పటికే అక్కడ ఏదైతే వరదలు చిక్కుకోవడంతో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే ఆ జిల్లా అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసి ఆ సంబంధించిన వ్యక్తికి కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటారు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే నిన్న నుంచి ఏదైతే వర్షాలు కురుస్తున్నాయి, భారీ వర్షాలకు ఇప్పటికే ఏదైతే సంగారెడ్డి జిల్లాలోనే సింగూరు జలాశయం ఇప్పటికే నిండుకుండా మారింది. ఇప్పటికే 20 టీఎంసీల నీటి కూడా చేరడంతో అక్కడ ఏదైతే అధికారులు కూడా ఆ నీటిని కూడా వదిలే ఇప్పటికీ గేట్లు ఎత్తి నీటిని కూడా దిగువకు వదిలే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూసుకుంటే మెదక్ జిల్లాలోని ఏదైతే వనదుర్గం ఆలయం ఉందో వనదుర్గం ఇప్పటికీ జలస్థానం మొత్తం జలదిగ్బంధం చిక్కుందనుకోవచ్చు. అక్కడ అయితే ప్రధానంగా అక్కడ వనదుర్గం ఆలయానికి ప్రత్యేక పూజలు భక్తులు కూడా వెళ్లే పరిస్థితి కూడా కొంచెం ఆటంకం కలిగింది అనుకోవచ్చు. మొత్తం మీద జిల్లాలో కూడా ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. ఏదైతే జలశాలలు కూడా నిండుకుండా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేటలోనే ఒక వరద నేను రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 300 మందికి సంబంధించిన ప్రభుత్వ హాస్టల్లోని కూడా ఇప్పటికి విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అక్కడ నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో అక్కడ ఏదైతే ఆయా విద్యార్థులు కాపాడుతున్న ఇప్పటికీ అధికారులు కాపాడుతున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.